నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఈక్వివాలెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈక్వివాలెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మనకి ఫైనల్గా వచ్చేటువంటి అమౌంట్కి ఈక్వివాలెంట్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయడం. ఏ సమ్ ఆఫ్ మనీ గివ్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ విత్ ఎ రేట్ ఆఫ్ 4% ఫర్ 2 years, దెన్ ఫైండ్ ద ఈక్వివాలెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో కొంత అమౌంట్ మీద మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం 6% ఇచ్చినాం పర్ ఇయర్కి. అయితే 2 years ఆఫ్ టైంలో వచ్చేసి ఎంత అవుతుంది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. జనరల్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2 units ఆఫ్ టైం ఉంది అంటే ఇదేమో ఫస్ట్ యూనిట్ ఆఫ్ టైము, నెక్స్ట్ సెకండ్ యూనిట్ ఆఫ్ టైం అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి R1% ఫస్ట్ యూనిట్ ఆఫ్ టైంలో, సెకండ్ యూనిట్ ఆఫ్ టైంలో వచ్చేసి R2% అనుకుందాం. అన్నప్పుడు ఏమైందంటే ఇక్కడ 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 ఏదైనా ఇంట్రెస్ట్ వేస్తే అది ఇక్కడ ఈ టైంలో పే చేస్తాం, నెక్స్ట్ ఈ టైంకి వచ్చేసరికి ఈ ఇంట్రెస్ట్తో పాటు ఈ ఇంట్రెస్ట్ కూడా పే చేస్తాం. సో అంటే ఈక్వలెంట్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే R1% ప్లస్ R2% ప్లస్ R1 ఇంటూ R2 బై 100% అవుతుంది. R1% ప్లస్ R2% ప్లస్ R1 ఇంటూ R2 బై 100% అవుతుంది. ఇన్ కేస్ ఇవి రెండు సేమ్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ వచ్చేసి R ప్లస్ R2% అంటే R ప్లస్ ఇక్కడ R ఇంటూ R డివైడ్ విత్ 100 అవుతుంది. అంటే ఇది ఏమవుతుంది ఫైనల్గా R ప్లస్ R అంటే 2R ప్లస్ R² బై 100%. ఇది ఈక్వివాలెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. అయితే ఇక్కడ మనం ఏమున్నాం స్మాలర్ పెట్టాం కాబట్టి జస్ట్ స్మాలర్ పెట్టేసుకుంటాం. అంటే ఈక్వివాలెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది 2R ప్లస్ R² బై 100%. వాట్ ఈస్ దిస్ rate of equivalent interest for 2 years.